హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకుందాం. అది ఏంటంటే, చాలామంది కూడా చూడండి లేడీస్ అండ్ జెంట్స్ ఎంత ఫుడ్ తీసుకున్నా సరే మేము ఎంత తిన్నా సరే చాలా వీక్‌గా, సన్నంగా ఉంటున్నాము. లావు అవ్వడం లేదు అని చాలామంది కూడా బాధపడుతున్నారు కదా! వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అండి. ఇంకా ఎవరెవరైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఏ ఫుడ్ తీసుకుంటే లావవుతారనేది మనం తెలుసుకుందాం ఈరోజు. నంబర్ 1 ఏంటంటే పాలు, పెరుగు, చీజ్, వాల్‌నట్స్. ఈ 4 ఐటెమ్స్ కనుక మీరు తీసుకుంటే ఒక 2 మంత్స్ గాని కంటిన్యూ చేస్తే తినడం చాలా లావవుతారండి. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ 4 ఐటెమ్స్ తినడం వల్ల. అందరికీ అర్థమైంది అనుకుంటాను. వన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. పాలు, పెరుగు, చీజ్, వాల్‌నట్స్ ఈ 4 ఐటెమ్స్ అయితే తినండి. మార్నింగు చాలా లావుగా అవుతారు. నెక్స్ట్‌దేంటంటే పీనట్ బటర్, బాదం బటర్. ఈ 2 ఐటెమ్స్ కనుక మీరు తీసుకుంటే చాలా లావుగా అవుతారండి. ఒకసారి ట్రై చేయండి. అర్థమైందనుకుంటాను. మళ్ళీ వన్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. పీనట్ బటర్, వాల్‌నట్, బాదం బటర్. ఈ 2 ఐటెమ్స్ కనుక తీసుకుంటే చెప్పాను కదా! ఫస్ట్ 4 ఐటెమ్స్ పాలు, పెరుగు, చీజు, వాల్‌నట్స్. తర్వాత పీనట్ బటర్, బాదం బటర్. ఇవి తీసుకుంటే చాలా లావుగా అవుతారండి. ఒక 2 మంత్స్ ట్రై చేసి చూడండి. అలాగే రోజుకి మార్నింగ్ పరగడుపునైతే తినకండి ఎవరు కూడా. బనానా ఉంటది కదా! అరటిపండు అయితే రోజుకి 1 ఆర్ 2 తినండి. అంటే పరగడుపున కాకుండా మార్నింగ్ ఒక 11, 10 ఈ టైంలో. మార్నింగ్ మీరు ఏదో ఒక తిన్నాక 11 అండ్ ఈవినింగ్ ఈ టైంలో కూడా 1 ఆర్ 2 అరటిపండయితే తినండి. చాలా లావుగా అవుతారు. బరువు పెరుగుతారు అరటిపండు కనుక తింటే. 1 లేదా 2 అయితే ట్రై చేయండి రోజుకి. ఒకటున్న ఒకటి కూడా తినండి. డైలీ మాత్రం తినండి. అలాగే మీ పెరట్లో కానీ, బయట ఎక్కడైనా మార్కెట్‌లో కానీ బొప్పాయి ఉంటది కదా! ఈ బొప్పాయి రోజుకి ఒక పండులో ఒక హాఫ్ ముక్కైనా తినండి. ఒక కప్పెడు ముక్కలైతే సరిపోతుంది. ఆ తర్వాత పన్నీర్ ఉంటది కదా! పన్నీరు మీకు ఎలా నచ్చితే ఆ విధంగా కుక్ చేసుకొని తినండి. ఫ్రై గానీ, కర్రీ గానీ ఏదో ఒకటి తినడం అయితే చేయండి. ఒక 2 మంత్స్ ఇలాగా. అర్థమైంది కదా! బొప్పాయి, పన్నీరు. ఈ 2 అయితే తినండి. అంటే 2 కలిపి కాదండి. వేరు వేరేగా. బొప్పాయి ఒక గుప్పెడు ముక్కలు, అలాగే పన్నీర్ కర్రీ కానీ, ఫ్రై కానీ మీకు ఏది నచ్చితే అలా. అలాగే నెక్స్ట్ ఏంటంటే రోజుకి 1 ఆర్ 2 ఎగ్స్ అయితే తినాలండి గుడ్లు. రోజుకి 1 లేదా 2 గుడ్లయితే తినండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో అయితే తినండి. అలాగే పరగడుపున మాత్రం తినకండి. ఏదైనా తిన్నాక మాత్రం గుడ్లు తినండి. ఎందుకంటే ఎక్కువగా డైజెషన్ అయితే తక్కువ కదా గుడ్లు. అందువల్ల అయితే ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం టైంలో అయితే ట్రై చేయండి. ఓకేనా? చికెన్, ఫిష్ గ్రిల్ అంటే ఉడికించినవైతేనే తినండి. బరువైతే పెరుగుతారు ఎర్లీగా. అర్థమైందనుకుంటాను. ఉడికించిన గ్రిల్ అంటే ఉడకబెట్టినవి చికెన్, ఫిష్ అంటే కూర. అంటే వాటరేసి వండుతారు కదా! ఇలా అయితే తినండి. చికెను, గుడ్లు అలాగే ఫిష్ ఉడకబెట్టినవైతే తినండి వాటరేసినవి. అలాగే వారంకి ఒక 2, 3 టైమ్స్ బెల్లం అయితే తినడానికి ట్రై చేయండి. బ్లడ్ ఎక్కుతది. ప్లస్ ఏంటంటే బరువు పెరుగుతారు బెల్లం తినడం వల్ల. రక్తహీనత సమస్య నుంచి తొందరగా బయటపడతారు. సో, వారానికి వీక్లీకి ఒక 2, 3 టైమ్స్ బెల్లం అయితే తినడానికి ట్రై చేయండి. ఐరన్ లోపం ఉన్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? బియ్యం, గోధుమలు, మిల్లెట్స్ ఈ 3 కూడా తినండి. అర్థమైందనుకుంటాను. బియ్యం, మిల్లెట్స్, గోధుమలు. గోధుమలు, బియ్యం, మిల్లెట్స్ తింటే చాలా లావవుతారండి. అట్‌లీస్ట్ ఒక 1 మంత్‌లో మీరు లావవుతారు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. బియ్యం, మిల్లెట్స్, గోధుమలు. ఫస్ట్ ఐటెమ్స్ అన్నీ చెప్పాను కదా! నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం, వాల్‌నట్స్, బాదం ఇవన్నీ తినండి. చాలా మంచిది. అలాగే ఫ్రూట్స్‌లో అవకాడో ఎక్కువగా తినండి. ఇది తినడం వల్ల చాలా లావయితే అవుతున్నారు. బరువు కూడా పెరుగుతారు. చాలా వెయిట్ అయితే పెరుగుతారు. అర్థమైందనుకుంటాను. అవకాడో రోజుకి ఒకటి కూడా తినడానికి ట్రై చేయండి. ఒక అవకాడో తింటే చాలు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో తినడానికైతే ట్రై చేయండి. ఓకేనా? నేను చెప్పినవైతే ఈ ఐటెమ్స్ అన్నీ చెప్పాను కదా! ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసారు కదా! ఇంకా ఎవరెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రతి ఒక్కటి కూడా యూజ్‌ఫుల్ వీడియోసే చెప్తానండి. నేను చెప్పినవైతే 1 ఆర్ 2 మంత్స్ ట్రై చేయండి. అప్పుడు ఒకవేళ ఏమైనా రిజల్ట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటాను మరి. బాయ్ బాయ్.